హాలీవుడ్కి మనం సమాధానం నెక్స్ట్ లెవెల్లో ఇవ్వబోతున్నాము. మామూలుగా బాహుబలి, సాహో ఏవో ఇచ్చుకుంటూ వచ్చాం, చిన్న చిన్నవి అవన్నీ కూడా. బట్ హాలీవుడ్కి వెనకాల నుంచి గట్టిగా దింపబోతున్నాం అనేది మటుకు క్లియర్గా అర్థమైపోయింది నాకు. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రైలర్, ఈ చిన్న ట్రైలర్కే ఇలా ఉంటే రేపు సినిమా వస్తే థియేటర్లో ఎలా ఉంటుంది అనేది ఒక రేంజ్లో అసలు ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. టికెట్లు దొరకడం కూడా కష్టమే. ఎవరన్నా ఉంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోండి, లేదా దగ్గర 10,000 15,000 టికెట్కి రెడీ పెట్టేసుకోండి. మామూలు మాస్ కాదు ఇది, ప్రభాస్ రెబల్ మాస్ అనమాట. ప్రభాస్ గారిని ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాము అనేది తెలుస్తుంది. కామెడీ కనిపిస్తుంది, ఆయనలో కామెడీ టైమింగ్ కనిపిస్తుంది ఈ సినిమాలో కంప్లీట్గా. యాక్షన్ మూవీ విత్ కామెడీ అంటే ప్రభాస్ గారిని మామూలుగానే యాక్షన్ ఎపిసోడ్లో చూస్తే పూనకాలు వస్తాయి. విత్ కామెడీ అంటే ఇంక చెప్పక్కర్లేదు అది. అండ్ బ్రహ్మానందం గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా మనకు తెలియని ఎన్నో పేర్లు ఉన్నాయి. నాని గారు అంటున్నారు, దేవరకొండ గారు అంటున్నారు, మృణాల్ ఠాకూర్. సో అది స్క్రీన్ మీద ఇట్స్ లైక్ ఏ యూనివర్స్ అంతే. కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నారు. అసలు ఏం తగ్గేదిలే. నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ సినిమాకి థియేటర్లో పగిలిపోవడం ఖాయం. హాలీవుడ్ మూవీలో వచ్చి టాలీవుడ్లో ఆడుతుంటే టాలీవుడ్ మూవీ హాలీవుడ్ రేంజ్లో తీసిన తర్వాత ఎక్కకుండా ఎందుకు ఉంటుంది? అది కూడా మన రెబల్ స్టార్. అసలు ఆ క్వశ్చనే తప్పు. అలాంటి వాడినవి ఏం లేకపోవచ్చు, ఇది అలాంటి దాన్ని మించి ఆడుతుందంటున్నా కదా. హాలీవుడ్కి మనం గట్టిగా ఒక ఛాలెంజ్ ఎదురుతున్నాం. హాలీవుడ్ వాళ్ళే కాదు, మామూలుగా బాహుబలితోనే మనం సమాధానం ఇచ్చేసాం. కానీ సమాధానం కాదు, వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇసురుతున్నాం. మీకు అంటే గట్టిగా మేము సినిమా తీస్తాం హాలీవుడ్ రేంజ్లో. సో హాలీవుడ్కి దీన్ని మించి ఏమన్నా తీయగలిగితే వాళ్ళు ఆలోచించుకోవాలి. ట్రైలర్ అయితే నాకు అలాగే అనిపించింది. మన తెలుగు వాడు హాలీవుడ్కి మించి తీశాడు. ఆ విజువల్స్ కానీ ఏదన్నా కానీ చాలా గ్రాండ్యూర్గా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా టైం తీసుకున్నా కానీ ఆ తీసుకున్న టైంకి వాల్యూ కనిపించింది. ఇన్నాళ్ళు వెయిటింగ్కి ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతకాలం కల్కి అని వెయిట్ చేసినందుకు వాళ్ళకి మామూలుగా ప్రభాస్ గారు ట్రీట్ ఇవ్వట్లేదు. ఇట్స్ గోనా బి ఏ బ్లాస్ట్. వాళ్ళు ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకొక సినిమా ప్రభాస్ వచ్చేదాకా వాళ్ళు పండగ చేసుకోవచ్చు. అది 10 సంవత్సరాలైనా కూడా వాళ్ళు కలికి చెప్పుకుని బతికేస్తారు అనమాట. ఆ రేంజ్ హిట్ ఇస్తున్నారు ఆయన. వాళ్ళ క్యారెక్టర్స్ అదే అంటే చాలా ట్విస్ట్స్ ఉన్నట్టున్నాయి. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అనేది సినిమా వస్తే కానీ తెలీదు. దీపికా పదుకొనే గారు బేబీ క్యారీ చేస్తున్నారు. ఎవరా బేబీ అంటే అదొక క్వశ్చన్ మార్క్లో ఉంది. మళ్ళీ అది ప్రభాస్ గారా ఒకళ్ళని కాపాడాలి నేను అంటూ అమితాబ్ బచ్చన్ గారు ఆ బేబీని కాపాడడం చూసాం. మరి ప్రభాస్ గారికి దీపికా పదుకొనే గారికి ఉన్న సీన్స్ కూడా చూసాం. సో ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. కంప్లీట్గా సినిమా వస్తే కానీ చెప్పలేం. బట్ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి 100% ఇంపార్టెన్స్ ఉండబోతుంది అనేది క్లియర్గా తెలిసిపోయింది. అండ్ బుజ్జి గురించి మెయిన్గా, బుజ్జి థియేటర్లో ర్యాంప్ ఆడేస్తుంది, వెయిట్ చేయండి. మాత్రం బడ్జెట్ 5,000 కోట్లు దాటుతా అంటారు కానీ దాటుతుంది. కలికి మాత్రం బుజ్జి హైలైట్. కలికి ఫ్యాన్ పర్లేదు. ప్రభాస్ చూడాల్సిందే. ప్రభాస్ గురించి బాగుంది. ప్రభాస్ డైలాగ్ అండి ఫస్ట్ టైం కదా ఇప్పుడు అంటే చెప్పలేం కానీ మూవీకి వస్తుంది. శ్రీకాకుళం నుంచి వచ్చాను ట్రైల్ చూడడానికి. అంటే చదువుకోవడానికి వచ్చాం, అనుకోకుండా వచ్చాను అందులోకి. పర్లేదు, బాగుంది సినిమా. బ్రహ్మానందం గారు దగ్గర లేరుగా వచ్చారు మరి సినిమాలోకి. ఎలా ఉంటుంది మరి చూడదు. పర్లేదు, బాగుంది. 5,000 కోట్లు బడ్జెట్ అనేది దాటుతుంది అనుకోండి. ప్రభాస్ అనుకుంటున్నా బ్రేక్ చేద్దాం అనేసి. ఏదో చూడదు. విజువల్స్ బాగున్నాయి, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్. బుజ్జి అని చూడాల్సినది ఇంకా పర్లేదండి. పర్లేదంటే ఇంక నేను ప్రభాస్ ఫ్యాన్ కాదని వచ్చాం. పర్లేదంటే బాగుంది. కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మూవీ వచ్చేసి మాత్రం ట్రైలర్ వచ్చేసి కంప్లీట్ హాలీవుడ్ రేంజ్లో వాళ్ళు ఇచ్చేసారు. ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, ఆల్ ఓవర్ తెలుగు ఫ్యాన్స్ వచ్చేసి, తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి మాత్రం ఎక్సలెంట్ ఫీల్ అవుతారు. తెలుగు ఇండస్ట్రీని వచ్చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. ప్రీవియస్లో రాజమౌళి ఏ విధంగా తీసుకెళ్ళాడు, అతను కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినటువంటి నాగశ్విన్ ఉన్నాడు. అండ్ మూవీలో ఉన్నటువంటి ఇప్పుడు ట్రైలర్ చూసినటువంటి ప్రతి ఒక్క క్లిప్ టు క్లిప్ వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి ఒక బాండింగ్ అనేది ఉంది. దట్స్ ద నెక్స్ట్ లెవెల్. వాటికంటే ఇది నెక్స్ట్ లెవెల్. ఇది బాహుబలి అండ్ RRR వీటికంటే నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ లుక్ వచ్చేసి ఇట్స్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్, నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ టైం లోపల వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా 28, 68 అంటే ఆల్మోస్ట్ ఇట్స్ అండ్ ఫ్యూచర్లో ఉన్నటువంటి టెక్నాలజీ అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, ఎవ్రీథింగ్ ఆ విధంగా చూపించారు. యాక్చువల్లీ ద వెహికల్స్ వచ్చేసి కంప్లీట్ అడ్వాన్స్ టెక్నాలజీ.
ప్రజెంట్ వచ్చేసి నేల మీద నడిచేటువంటి వెహికల్స్ ఉంటాయి కదా, ఇన్ కమింగ్ జనరేషన్స్ లోపల వచ్చేసి నెక్స్ట్ 10 జనరేషన్ తర్వాత వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగా ఉంది. సేమ్ యానిమే మూవీ యానిమేస్ అండ్ హాలీవుడ్ రేంజ్ లోపల ఏ విధంగా తీసుకొస్తున్నారో సేమ్ ఆ లెవెల్లో ఉంది. యా ఆల్మోస్ట్ అదే విధంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే హాలీవుడ్ లోపల వచ్చేసి మార్వెల్ సిరీస్ ఉంది కదా, సేమ్ ఆ విధంగా సేమ్ అదే లెవెల్లో తీసుకెళ్ళాడు. మార్వెల్స్ అండ్ డిజ్నీ లెవెల్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అయితే నేనేం చెప్పలేను, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ వచ్చేసి కొందరికి ఇలాంటి యానిమే మూవీ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న మూవీస్ నస్తాయి. కొంతమందికి ఏంటంటే 2 ఫైట్లు 2 యాక్షన్లు 2 డ్యాన్స్లు ఉంటే అది నస్తుంది. సో నేనేం చెప్పలేను దీని గురించి అమౌంట్ ఎంత కలెక్ట్ చేయగలను. యా సో పక్కా, ఎందుకంటే ప్రజెంట్ నాకు వచ్చేసి నచ్చింది, చాలా బాగా నచ్చింది పక్కా. యా థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే కల్కి ట్రైలర్ చూశాను, అదిరిపోయింది. హాలీవుడ్ రేంజ్లో అదిరిపోయింది ట్రైలరు. ఈ ఇండస్ట్రీ రికార్డు మా పక్క ఈ అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తుంది మూవీ. థ్యాంక్ యూ.